రైతన్న మీకు నమస్తే. రొయ్యల ఆరోగ్యం, చెరువుల శుభ్రత, నీ విజయమే మా లక్ష్యం. ఆక్వా మాస్టర్. వర్షం అంటే చల్లని గాలి, చల్లటి నీరు, కానీ రొయ్యల సాగుదారులకు ఇది ఒక పెద్ద పరీక్ష. వర్షం వస్తే నీటిలో చాలా మార్పులు జరుగుతాయి. సెలినిటీ తగ్గటం, pH పడిపోవటం, డిసీజ్ రిస్క్ పెరగటం వంటివి. కానీ భయపడక్కర్లేదు. కొంచెం ప్లానింగ్, చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వర్షం కూడా మనకు మిత్రుడే అవుతుంది. వర్షాకాలంలో రొయ్యల సాగు సురక్షితంగా, లాభదాయకంగా చేయడానికి కొన్ని సూచనలు. నీటి లెవెల్ నియంత్రించటం. వర్షం తర్వాత నీటి లెవెల్ ఒకసారిగా పెరగకూడదు. ఓవర్ ఫ్లో పైప్ తప్పనిసరిగా ఉంచి వర్షం తర్వాత 10 నుండి 15 సెంటీమీటర్ల నీరు తగ్గించి స్థిరంగా ఉంచాలి. సలినిటీ అండ్ pH కంట్రోల్. వర్షపు నీరు తీపుగా ఉంటుంది. సలినిటీ, pH రెండూ పడిపోతాయి. వర్షం తర్వాత సీ సాల్ట్, డోలమైట్, మినరల్స్ వేయాలి. ఒకసారిగా కాకుండా 2 సార్లుగా వేయటం మంచిది. ఉదయం, సాయంత్రం 6 నుండి 8 గంటల మధ్యలో pH టెస్ట్ చేయటం మంచిది. ఏరేషన్ పెంచండి. వర్షం వల్ల నీరు చల్లబడుతుంది, ఆక్సిజన్ తగ్గుతుంది. ప్రతి 300 కేజీల బయోమాస్ కి 1 HP ఏరేటర్ ఉండాలి. రాత్రి వేళ అన్ని ఏరేటర్లు ఆన్ చేయండి. డెడ్ జోన్స్ లేకుండా ఏరేటర్ సెట్ చేయండి. ఫీడ్ మేనేజ్మెంట్. చల్లని నీటిలో రొయ్యలు తక్కువ తింటాయి. ఫీడ్ ఎక్కువ వేస్తే నీరు చెడిపోతుంది. ఫీడింగ్ ట్రే ఆధారంగా ఫీడ్ ఇవ్వండి. 10 నుంచి 15% ఫీడ్ మిగిలితే తదుపరి ఫీడ్ తగ్గించండి. మేతలో ఇమ్యునోస్టిమ్యులెంట్స్, గట్రోబయోటిక్ ఇవ్వండి. బాటమ్ అండ్ స్లడ్జ్ కంట్రోల్. వర్షంలో కింద మట్టి చెడిపోతుంది, H2S గ్యాస్ వస్తుంది. వర్షం వచ్చిన తర్వాత జియోలైట్ 20 నుంచి 25 కేజీలు ప్రొబయోటిక్ వాడటం మంచిది. మినరల్ మిక్స్ వేసి నీటి రంగు కంట్రోల్ చేయండి. బయోసెక్యూరిటీస్ పాటించండి. వర్షపు నీటిలో బయట వైరస్ రావచ్చు. ఫుట్ డిప్, నెట్ డిప్, బార్డ్ నెట్ తప్పనిసరిగా వాడాలి. పరికరాలు వాడిన తర్వాత వాటిని డిస్ఇన్ఫెక్ట్ చేయండి. పవర్ అండ్ ఎలక్ట్రిక్ సేఫ్టీ. వర్షంలో షార్ట్ సర్క్యూట్ ప్రమాదం ఉంటుంది. ఎలక్ట్రిక్ బాక్స్ నీరు తగలకుండా కవర్ లో ఉంచండి. రాత్రి వేళ ఎలక్ట్రిక్ సంబంధించినవి చెక్ చేయటం అలవాటు చేసుకోండి. హెల్త్ మానిటరింగ్. రొయ్యల రంగు, గిల్ కలర్, ఫీడ్ చూడండి. ప్రతి వారం ల్యాబ్ కి శాంపిల్ పంపించండి. అన్ని వివరాలు నోట్ బుక్ లో రాయండి. తదుపరి పాండ్ ప్లాన్ కి ఉపయోగపడుతుంది. తప్పనిసరిగా మంచి షింప్ డాక్టర్ సలహా తీసుకోండి. వర్షం అంటే భయం కాదు, జాగ్రత్తే రక్షణ. ఈ సూచనలు పాటిస్తే నీటి మార్పులు, వ్యాధులు, లాస్ అన్ని దూరం చేయవచ్చు. మీ పాండ్ ఆరోగ్యంగా ఉండి మీ లాభం రెట్టింపు అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్ లో చెప్పండి. మన ఆక్వా ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మన ఆక్వా మాస్టర్ ను ఫాలో చేయటం మర్చిపోవద్దు.